ఫైనల్లీ వి ఆర్ ఇన్ థాయిలాండ్. బార్కి వచ్చాం, బీర్ తాగుతున్నాం. ఏమన్నా హీరో ఉన్నాడు కదా, హీరో హీరో ఏం చేసి అబ్బాయిని పట్టుకొని వచ్చేయండి సీదా. ఇద్దరు అట్లా పోవద్దు. ఎవ్రీ బ్యాచులర్ పెళ్లి కాకముందు రావాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే థాయిలాండే. సో నేను వచ్చిన మళ్ళీ కూడా రావాలనుకుంటున్నా, బట్ ఎవరు మిస్ కాకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థాయిలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆల్రెడీ మలేషియా వ్లాగ్ చూసే ఉంటారు, చూడకపోతే మళ్ళీ చూడండి, మన ఛానల్లో ఉంటుంది. మలేషియా నుండి డైరెక్ట్ బ్యాంకాక్ నుంచి పటాయా. ఈ పటాయా గ్యాప్ ఏంటో 5 hours పట్టింది బ్యాంకాక్ నుంచి పటాయా పోవడానికి. వన్స్ పటాయా రీచ్ కాగానే డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయాం. మన హోటల్ నేమ్ ద హాలిడే రిసార్ట్. హోటల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇది 4-star హోటల్. హోటల్లో చెక్ ఇన్ అయ్యాక అలా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళాం, ఆ స్ట్రీట్ చూద్దామని. వెల్కమ్ టు థాయిలాండ్. నౌ వి ఆర్ గోయింగ్ టు స్ట్రీట్. వాకింగ్ స్ట్రీట్ కాదు, నార్మల్ స్ట్రీట్ పోతున్నాం. పబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడికి. సో అక్కడ ఎట్లుంది ఏంది పోయినాక టేక్ ఎ లుక్ ఆన్ దెమ్. ఇక్కడికి వచ్చినాము, బార్కి వచ్చినాం, బీర్ తాగుతున్నాం. ఏమన్నా హీరో ఉన్నాడు కదా, హీరో హీరో ఏం చేసి అబ్బాయిని పట్టుకొని వచ్చేయండి సీదా. వచ్చినాక ఏమైంది, బీర్ కొనిచ్చమంటే మనోడు కొని అని అన్నాడు, కొనిచ్చినాం, నో ప్రాబ్లం. ఇక్కడ కూర్చొని కంపెనీ ఇచ్చినందుకు 150 థాయ్ బక్స్ అడిగింది. సో మన హీరో బిల్ కడతాడు ఇప్పుడు. వస్తుందా హీరో బిల్ కట్టాలి. ఇప్పుడు పబ్ స్ట్రీట్ లో ఉన్నాం. ఇక్కడ లైవ్ బ్యాండ్ మ్యూజిక్ జరుగుతుంది. మనం ఎక్కడికైనా పోవచ్చు, ఎవ్రీవే. ఈ స్ట్రీట్ మొత్తం పబ్సే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. మన కాక మాట్లాడుతుండు వాళ్ళతో, మనం కొంచెం ముంగడికి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు 3 టౌన్ పటాయాకి వచ్చినాం. సో ఇక్కడ మొత్తం పబ్సే ఉంటాయి, ఆల్ పబ్స్. మీకు చూపిస్తా కెమెరా. ఆల్ పబ్స్, కలర్స్ ఏడికి పోయినా కలర్స్. థాయిలాండ్ అంటే కలర్స్ అంటే ఏమన్నా కలవా. సో మనం ఇక్కడ పిలవంగానే పోవద్దు. ఎందుకు అని అంటే పిలుస్తారు, పిలిచిన తర్వాత పోయారు అనుకో సిట్టింగ్ ఫీ ఉంటుంది వాళ్ళకి. సిట్టింగ్ ఫీ ఎట్లా అంటే మనకు కంపెనీ ఇస్తారు అన్నాడు. మనకు కంపెనీ ఇచ్చినందుకు మనం వాళ్ళకి పే చేయాలి. సో మాకు తెలియక మా అన్న వాళ్ళు పిలిచిండు. పిలిస్తే ఏమైంది, వచ్చిర్రు, నార్మల్గా తాగినాక బిల్ చేసే వరకు 150 థాయ్ బాట్స్ కట్టినాం. ఏం లేదు అంటే మనకు చెప్పారు ముందు, వాళ్ళు వచ్చి మనతో కూర్చొని తాగుతారు. మనకు ఒక బీర్ కొని అంటే నేను ఏదో మనోడు దానకరుడై అని చెప్పి బీర్ కొనిచ్చిండు. కొనిచ్చిన తర్వాత నీతో నేను కంపెనీ ఇచ్చి తాగినా కదా, నాకు డబ్బులు ఇయ్యి అని చెప్పి ఆమె డిమాండ్ చేసి ఆల్రెడీ అక్కడ వాళ్ళు వేసింది అన్నట్టు ఆ బిల్లులో. సో మనకి తప్పలేదు, కట్టేసినాం. ఇక్కడ మొత్తం గర్ల్స్ ఉంటారు టోటల్. 3 టౌన్ పటాయా అంటే పటాయం అమ్మ, ఏముంది తెలుసా. జాబ్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ స్ట్రీట్స్. హాయ్ నెక్స్ట్ లెవెల్ స్ట్రీట్స్ సూపర్ ఉన్నాయి. ఇద్దరు అట్లా పోవద్దు. సో స్ట్రీట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, మొత్తం క్లబ్బింగ్, మ్యూజిక్ బ్యాండ్, లైవ్ మ్యూజిక్ వేరే చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఈ ఒక స్ట్రీట్ మొత్తం కలిపి ఏరియాస్ ఉంటాయి, 4-5 ఏరియాస్ ఉంటాయి. హాయ్ స్ట్రీట్స్ ఉంటాయి, ఒక స్ట్రీట్ లో మొత్తం అన్ని ఉంటాయి అన్నట్టు. సో ఇక మన ఇష్టం, ఎటెండెడ్ పోవచ్చు, ఏమని చేయొచ్చు. ఫుల్ యాక్సెస్. క్లబ్బింగ్ అయితే క్లబ్బింగ్, డాన్సింగ్, డ్రింకింగ్ ఏదైనా సరే చూడవచ్చు. ఇక్కడ అందరూ ఉంటారు నార్మల్గా. సో క్రేజీ ఉంటుంది. ఎవ్రీ బ్యాచులర్ పెళ్లి కాకముందు రావాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే థాయిలాండే. సో నేను వచ్చిన మళ్ళీ కూడా రావాలనుకుంటున్నా, బట్ ఎవరు మిస్ కాకండి. మొత్తం క్లబ్స్, డ్రింక్స్, అమ్మాయిలు, కలర్స్, ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. థాయిలాండ్ అంటే నార్మల్గా యూట్యూబ్లో చూడడం కానీ డైరెక్ట్ లైవ్లో వచ్చి చూసేదాకా వెళ్తలేదు. థాయిలాండ్ మాత్రం వర్త్ ఫర్ మనీ పక్కా, బ్యాచులర్స్కి అయితే. ఫ్యామిలీ ఉంటే కష్టమే అనుకో, కానీ బ్యాచులర్స్ మాత్రం 100% రావచ్చు. మీరు ఏదైనా చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసే బదులు ఇండియాలో నార్మల్గా ఢిల్లీ ఇవన్నీ ఉంటాయి కదా, కేరళ, అవే గోవా, మెయిన్ గోవా. ఇప్పుడు గోవాలో ఏందో ఒక 15-20 వేలు వేసుకుని పోతారు.
అదే ఇంకో 15 యాడ్ చేసుకుని చక్క ఇక్కడికి వచ్చింది బెస్ట్. ఫ్రీ వీసా ఇప్పుడు థాయిలాండ్, మళ్ళీ ఫ్రీ వీసా, సూపర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏముంది ఏంటి అని నేను చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. చికెన్ ఈ చికెన్ సూపర్ సూపర్ వేసాడు. నార్ బటర్ చికెన్, నార్ థాయ్ చార్క్, ఇది మన ఫ్రైడ్ రైస్ అండ్ ఆలు కర్రీ, macaroni, కచోరీ అయిపోయింది, వాటర్ మెలన్, ఇవి ఫ్రూట్స్ అవి ఉన్నాయి, బటర్ జామ్స్ బ్రెడ్ ఫ్రీ. మనకు ఒకవేళ రోస్ట్ కావాలనుకుంటే ఇక్కడ రోస్ట్ చేసుకోవచ్చు. ఇది కాఫీ మేకింగ్, కాన్ఫ్లెక్స్, ఇది మిల్క్ కాన్ఫ్లెక్స్ బ్రెడ్, మంచి బ్రేక్ఫాస్ట్. ఇది ఆరెంజ్ జ్యూస్, డ్రింకింగ్ వాటర్, ఎక్కువ ఉన్నాయి ఇవాళ బ్రేక్ఫాస్ట్. అది మన స్విమ్మింగ్ పూల్, తిన్నగా అట్లా మెల్లి నైట్ వరకు స్విమ్మింగ్ పూల్కి. సో ఇది ఓవరాల్ వ్యూ బయట. ఫుల్గా కొమ్మేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర అట్లా రిలాక్స్ అవుతున్నా. ఈ హోటల్ నేమ్ ద హాలిడే రిసార్ట్. మన ఇండియన్ కరెన్సీలో అయితే రోజుకు 1500 ఉంటుంది. ఆ 1500లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ బయటకు వచ్చినాం, కానీ ఆ వ్యానుడు ఏం చేసినాడు, మేము ముందు వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళ కోసం ఆగి వాళ్ళకి ఇచ్చుకొని పోయింది, మమ్మల్ని మర్చిపోయాడు. కానీ మేము ఫస్ట్ వచ్చినాం. తర్వాత ఇంకొక ఆకొచ్చాడు, పోతున్నాం. గోయింగ్ టు కోరల్ ఐలాండ్. కోరల్ ఐలాండ్కి కావాల్సిన బోటింగ్ దగ్గరకు వచ్చిన ఇక్కడ ఎందుకంటే బోట్స్ తీసుకోవచ్చు. ఏమైనా మాకు గైడ్ ఇట్లా తాగేసారు మరి గైడ్ ఉండదు అయినా నేను కూడా అసలు చూడండి ఇప్పటికి పోయి చూద్దాం కోరల్ ఐలాండ్ ఎట్లుంటుంది, కట్టేయండి. ఇక్కడ మొత్తం స్పీడ్ బోట్స్ ఉన్నాయి, మనం కట్టింది కూడా అందుకే. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు నువ్వు చూపిస్తావు. వ్యూ చూడరి ఎంత సూపర్ ఉందో అసలు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఐలాండ్ పోము, మధ్యలో ఒక దగ్గర ఆగుతాము. ఆగే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, పారాసీలింగ్, సీ వాక్, స్పీడ్ బోట్, బనానా రైడ్ అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అక్కడ డబ్బులు పే అయితే మనం ఒక దగ్గర ఆపుతాం. లేదు మేమేం చేయం అనుకునే వాళ్ళు డైరెక్ట్ కోరల్ ఐలాండ్ వెళ్ళిపోవచ్చు ఇదే బోట్ లో. మన టూర్ గైడ్, హలో, హాయ్. నమస్తే మేరే పీछे आओ. ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెనక వ్యూ చూడండి ఎట్లుందో అసలు, హైలైట్ వ్యూ అసలు. మధ్యలో ఒక దగ్గర ఆపుతారు అని చెప్పాయి కదా, ఇది అదే ప్లేస్. ఇక్కడ నుంచి ప్యాకేజెస్ డిసైడ్ అయిపోతాయి. పారాసీలింగ్, సీ వాక్, బనానా రైడ్, స్పీడ్ బోట్ ఇట్లాంటివి అని ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్యాకేజ్ చూసుకొని చేసుకోవాలి. నేనైతే 4/4 తీసుకున్న ప్యాకేజెస్ మొత్తం. ఇగో ఇది ఇప్పుడు మనకు పారాసీలింగ్ నడుస్తుంది. పారాసీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. 100 to 150 ఫీట్స్ పైన తీసుకోవాలి. పైన నుంచి థాయిలాండ్ మొత్తం కనబడుతుంది అసలు, క్రేజీ వ్యూ. పారాసీలింగ్ అయిపోయింది, లోపల సీ వాకింగ్ పోతాం. ఓకే ఇప్పుడే మన సీ వాక్ అయిపోయింది. సీ వాక్ ఎలా అంటే ఒక 25 ఫీట్స్ సీ లోపలికి తీసుకుపోయి అక్కడ ఫిషెస్ ఉంటాయి, ఆ ఫుడ్ ఇస్తారు. సో ఆ ఫుడ్ వేయడం వల్ల ఫిషెస్ అన్నీ వస్తాయి. మనకు ఒక హెల్మెట్ లెక్క ఉంటుంది, ఆక్సిజన్ హెల్మెట్, అది పెట్టుకొని మొత్తం మనం అక్కడ చూడొచ్చు. ఆ పిక్స్ పెడితే చూడండి ఒకసారి. మంచిగా కొట్టినప్పుడు అన్నీ వేయాలి, పైసలు పోతే ఏంద్రా సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు, ఇట్లాంటి టైం రాదు, ఈ ఏజ్ రాదు. గుర్తుపెట్టు. ఎట్లుందో కదా. కోరల్ ఐలాండ్కి వచ్చేసాం. యూ కెన్ సీ హియర్ ద ఐలాండ్. మొత్తం చుట్టూ వాటర్, మధ్యలో కొండ. ఇప్పుడు మనకి స్పీడ్ బోట్ అండ్ బనానా రైడ్ ఉంటుంది. ఇక లాస్ట్ చేసిన తర్వాత మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, చిల్ కావచ్చు. మనిషి బోట్ వచ్చింది ఐలాండ్ की. नेक्स्ट राइड क्या है? नेक्स्ट आपका जेट स्की और बनाना राइड. बनाना राइड పొట్టు కథం యార్. నేను 2 వేసుకునే కథం గెలికతాం దుకాణం. తర్వాత మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, తినచ్చు, ఆడుకోవచ్చు. హైలైట్ ఉంది అసలు వ్యూ. ఇక్కడ చూడుర్రి, అక్కడ అందరూ చూడరి స్విమ్మింగ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ జోన్ అన్నట్టు అదంతా. ఫారినర్స్ పొట్టుకుంటున్నారు.
మన బనానా అర్థందట ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళది బనానా రైడ్ అయిపోయింది, వాటర్ బైక్ ఆ రైడ్ కూడా అయిపోయింది. క్రేజీ క్రేజీ ఉన్నాయి. సో అన్ని రైడ్ కంప్లీట్ చేసాం మనం. మళ్ళీ రిటర్న్ టు పటాయా. నా వాయిస్ వినిపిస్తుంది క్రికెట్లో కూడా తెలియదు, ఎందుకంటే సౌండ్ అంతా ఘోరం వస్తుంది బయట. బోట్ సాంగ్ ఇదే కోరల్ ఐలాండ్, ఇదే కోరల్ ఐలాండ్. నిన్నే మంచిగా పోయినాం, రియల్ రాయినాం, ఎంజాయ్ చేసాం. పోతున్నాం పటాయాకి పోతున్నాం. సో అన్ని యాక్టివిటీస్ అయిపోయినాయి, ఎనర్జీ కూడా బాగా డ్రైన్ అయిపోయింది సీదా. ఇక పోయి తిని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. సో రేపు ప్లానింగ్స్ ఏం లేవు. రేపు ప్లానింగ్స్ ఏంటి అని అంటే ఏంటి, రేపు అంటే ఈ ట్రిప్ ప్లానింగ్స్ ఏం లేవు. ప్లానింగ్స్ ఏంటి అంటే ఓన్లీ మసాజింగ్, సెల్ఫ్ ప్లానింగ్ అన్నట్టు అదంతా. సో ఫైనల్ ఘట్టం క్రేజీ ఘట్టం ఏంటి అని అంటే ఆయిల్ మసాజ్. థాయిలాండ్ అనే మసాజ్. సో ఇక్కడికి వచ్చి మన మసాజ్ చేయకపోతే నడవదు కాబట్టి అందుకే కేమ్ హియర్ ఫర్ మసాజ్. కొందరు ఆయిల్ మసాజ్ తీసుకోవచ్చు దాకా. సో పటాయా థాయిలాండ్ వింటర్ వాకింగ్ ట్రిప్ వచ్చినాం. మొత్తం వాకింగ్ స్ట్రీట్ కదా, ముఖం పోతే ఉల్టపడ్డా. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేస్తాను మొత్తం ఆయిల్ ఆయిల్ అయింది ముఖం మన. సో ఇదే వాకింగ్ స్ట్రీట్. ఇప్పుడు చూపిస్తాను. వాకింగ్ స్ట్రీట్లో వీడియో అలో లేదు, కానీ నేను వెళ్ళే తీసిన ఒక ఆయన ఆపిండో వీడియో డిలీట్ చేయమన్నాడు. ఆ వీడియో తీసేసిన. కానీ వాకింగ్ స్ట్రీట్లో మాత్రం మొత్తం నేరాలు ఘోరాలు. నా సజెషన్ ఏంటి అంటే ఫ్యామిలీని పట్టుకొని అస్సలు పోకండి, ఎందుకంటే నేను చెప్పడు కాదు కానీ మీరు డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది ఘోరం ఉంది అక్కడ. నిన్న చూసి వాకింగ్ స్ట్రీట్ ఇది 3 టౌన్ పటాయా. సో మళ్ళీ వాకింగ్ స్ట్రీట్ పోతున్నాం ఇప్పుడు మన ఎవరి కోసం అంటే రాజుబాయి కోసం. పంది ఎట్లా కలుతారా? నాకు జీవితంలో థాయిలాండ్ అంటే గుర్తొచ్చేటి ఈ పురుగులే మావా. ఈ పురుగులు పాములేం కనవాలే కానీ ఈ పురుగులు తేళ్ళు మొత్తం ఘోరం ఉన్నాయి. అవి నేను కొన్ని చూసిన, వీడియో తీయలేదు కానీ ఇక్కడ అన్ని రకాల పురుగులు దొరుకుతాయి, మనకి కావాల్సిన వాళ్ళు తినొచ్చు. ఫైనల్గా ద హాలిడే రిసార్ట్కి బాయ్ బాయ్. కానీ ఎందుకో థాయిలాండ్ వదిలేసి వెళ్ళిపోవద్దు కాలే మామ. నెక్స్ట్ టైం పక్కా మా దండుపల్లెం బ్యాచ్ని తీసుకుని రావాలి థాయిలాండ్. కానీ థాయిలాండ్ లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే మోసం లేదు మామ. వాళ్ళు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తానే లేదు. అదొకటైతే నాకు చాలా బాగా అనిపించింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వియత్నాం. ఆ వియత్నాం వీడియో ఇంకా సూపర్ ఉంటుంది. ఆ వీడియో కూడా కావాలి అంటే బెల్ ఐకాన్ మాత్రం పక్కా కొట్టి పెట్టండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఫిర్ మిలేంగే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.